కొంతమంది తల్లులు పురిట్లోనే తమ బిడ్డలను పోగొట్టుకొని బాధతో తల్లడిల్లిపోతూ ఉంటారు. అలాంటి వారికి దేవసేన వ్రతం ఒక వరమని చెప్పవచ్చు. సంతానాన్ని కోరుకునేవారు ప్రతి నెల శుద్ధ షష్ఠి నాడు, బహుళ షష్ఠి నాడు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని బాలబాలికలకు సమానంగా పంచిపెట్టాలి. మర్రి చెట్టు మొదట్లో గాని, సాలగ్రామంతో పాటు గాని షష్టమ్మ తల్లి ప్రతిమను ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి. పాలు, పెరుగు, వెన్న, మీగడలు నైవేద్యం పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా మనపై ఆశీస్సులు ఇస్తూ సంతానాన్ని ప్రసాదిస్తారని ఓ నానుడి. అందువలన జనులందరూ సంతానం ఆయుష్ పెంచే దేవసేన వ్రతం అనేది చేయడం అనేది ఉత్తమంగా చెప్తారు.